హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవొచ్చేసి ఇంటి పని కోసం వాడతారు చూడండి. సిమెంట్ బొచ్చెలనేసి సిమెంట్ మోయడానికి ఇసుక, కంకర, ఇటుకలు మోయడానికి వాడతారు చూడండి. ఆ బొచ్చెలనమాట. వీటిని ఆల్రెడీ నేను ఒకసారయితే యూజ్ చేశానండి. ఆకుకూరలవి పెంచాననమాట. వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే సాహిత్య రాజు కిచెన్ ఛానల్ అయితే ఉందండి. ఆ ఛానల్‌లో బాగా వ్యూస్ కూడా వచ్చాయనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. ఇప్పుడు మళ్ళీ వీటిని ఈ విధంగా అయితే మళ్ళీ మెంతులైతే చల్లుదామనేసి ఆకుకూరలని వీటిని ఎలాగ రెడీ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి మనకి వేస్ట్ పనికిరావని పక్కన పడేయడానికి ఏం లేదండి. చాలా చక్కగా యూజ్ అవుతాయన్నమాట ఈ సిమెంట్ బొచ్చెలు కూడా. ఆల్రెడీ ఇవన్నీ కూడా పగిలిపోయినాయండి. పనికిరావని పక్కనైతే పడేశారనమాట. ఇప్పుడు ఈ పనికిరాని వాటిని మనము గార్డెన్ కోసము ఆకుకూరలను పెంచడానికి పనికొచ్చే పాట్స్ లాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి. ఫస్ట్ ఈ విధంగా అయితే అడుగునంతా కూడా కిచెన్ వేస్ట్‌నైతే వేస్తున్నానండి. ఖచ్చితంగా అయితే మాత్రం అది టబ్ అయినా సరే, చిన్న బాటిల్ అయినా ఏదైనా సరే డ్రైనేజ్ హోల్స్ మాత్రం ఉండాలండి. ఇవి ఎలాగో పగిలిపోయినాయి కాబట్టి నేను వీటికి మళ్ళీ హోల్స్ అనేవి పెట్టకుండా బాగా పగుళ్ళున్న దగ్గర ఈ విధంగా కవర్లనైతే పెట్టేసానండి. పెట్టేసి ఈ కిచెన్ వేస్ట్ వచ్చేసి ఒక 1 వీక్‌దనమాట. ఒక వారం రోజులు కిచెన్ వేస్ట్ అంతా కూడా ఒక కవర్‌లో ఏసి పెట్టాను. ఇదంతా కూడా ఆ బొచ్చెల్లో అడుగునైతే వేసేస్తున్నానండి. ఇలా వేసుకోవటం వల్ల మనకి అడుగునేమో కిచెన్ వేస్ట్, పైన మట్టితో కవర్ చేసామనుకోండి, మనము చల్లుకున్నటువంటి ఆకుకూర విత్తనాలు, మెంతులు కానియండి, ధనియాలు కానియండి, ఏవైనా సరే మనము చల్లుకున్నవి అవి జర్మినేషన్ అయ్యి పెరిగేలోగా మనకి కంపోస్ట్ అనేది బాగా తయారవుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఒక వారం రోజులు కిచెన్ వేస్ట్‌నైతే ఇలాగా పక్కకి పెట్టేసానండి. ఇందులో ఉల్లిపాయ తొక్కులున్నాయి, కూరగాయల తొక్కులు, అలాగే ఫ్రూట్స్ తొక్కులు, ఆరెంజి, అరటి అన్ని తొక్కులైతే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా ఈ విధంగా అయితే నేను సిమెంట్ బొచ్చెలన్నిటికైతే ఫిల్ చేసేసానండి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాత వీటి మీద ఆహ్, గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా! రెడ్ సాయిల్ అంటాము. ఆ సాయిల్‌నైతే ఈ విధంగా అయితే వేసేస్తున్నానండి. మనకి స్మెల్ వస్తదని కూడా ఏమి ఉండదండి. కిచెన్ వేస్ట్ కుళ్ళిపోతే స్మెల్ వస్తుంది కదా! పురుగులవి పడతాయి అనుకుంటాం కానీ స్మెల్ అనేది ఏమి రాదండి. పైన ఇలాగ మట్టిని కవర్ చేసామంటే మాత్రం ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. మట్టిని మాత్రం కంపల్సరీ ఇలా కవర్ చేసుకోవాలి. కొంచెం మందంగా మనకి 2 ఫింగర్స్, 3 ఫింగర్స్ మందంగా మట్టిని వేసుకున్నామంటే సరిపోతుందండి. చక్కగా వీటిలో ఆకుకూరలనైతే పెంచుకోవచ్చు. ఓకే అండి. ఏది వేస్ట్‌గా పోయేదుండదనమాట. మనం కూల్ డ్రింక్స్ బాటిల్స్‌లో కూడా చక్కగా మెంతి కూరలనైతే గ్రో చేసుకోవచ్చండి. కూల్ డ్రింక్స్ బాటిల్స్‌లో మనకి బిర్యానీకొస్తాయి చూడండి చిన్న చిన్న డబ్బాలు వాటిల్లో కూడా మనము చక్కగా అయితే ఈ ఆకుకూరలనైతే గ్రో చేసుకోవచ్చండి. మనము ఈజీగా పెంచుకునే ఆకుకూరలో మెంతి కూర మాత్రం ది బెస్ట్ అండి. చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చనమాట. బాల్కనీలో ఎండ తగలని ప్లేస్‌లో కూడా ఈజీగా అయితే మెంతికూర అనేది గ్రో అవుతుందండి. ఈ విధంగా నెక్స్ట్ కిచెన్ వేస్టే కాకుండా ఇదొచ్చేసి గార్డెన్ వేస్ట్ అండి. మనము గడ్డి మొక్కలు అవన్నీ పీకేస్తూ ఉంటాం కదా! ఎండిపోయిన కొమ్మలు, మొలిచినటువంటి గడ్డి అదంతా కూడా మనకి కంపోస్ట్ కింద అయితే రెడీ అవుతుందండి. నేను డైలీ ఆ మొక్కలో వచ్చినటువంటి పిచ్చి మొక్కలు, గడ్డి, ఎండిపోయిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక సైడ్‌కైతే ఈ విధంగా వేసి పెడతానండి. అవి కూడా ఇలాగ అడుగునైతే వేసేస్తున్నాను. వేసేసి ఇదంతా కూడా కనిపించకుండా మనము గార్డెన్ సాయితోటైతే కవర్ చేసుకోవాలి. ఓకే అండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్‌ని సెర్చ్ చేయండి. లోపలికి వెళ్ళి ఛానల్‌లోనికి వెళ్ళి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. పెయింట్ బకెట్స్‌ని కూడా మనం తక్కువ మట్టితోటి, తక్కువ కాస్ట్ తోటి స్క్రాప్ దుకాణం నుంచి అయితే కొనుక్కొచ్చి ఆ వీడియో కూడా పోస్ట్ చేశానండి. తక్కువ మట్టితోటి ఏ విధంగా మనము సిమెంటు లేదంటే ఇవి పెయింట్ బకెట్లని మనము గార్డెన్‌కి మొక్కలు నాటుకోవడానికి పనికొచ్చే పాట్స్ లాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోస్ ఉన్నాయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కంపోస్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలని మీకు కనుక గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి వెళ్లి మీరు సెర్చ్ చేయొచ్చండి. ఈ గార్డెన్ మట్టి ఈ విధంగా అంతా కూడా మనం వేసిన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా కనిపించకుండా ఇలాగైతే కవర్ చేసుకోవాలనమాట. ప్రస్తుతానికైతే వర్షాలు పడుతున్నాయండి. నేను మరి ఇలాగా తయారు చేసుకున్న వెంటనే మనము సీడ్స్ అయితే చల్లుకోవచ్చండి. మెంతులు కానీ, ఇంకా ఆవాలు, జీలకర్ర మైక్రో గ్రెయిన్స్ కింద ఏవైనా మనమైతే నాటుకోవచ్చండి. నేను మైక్రో గ్రెయిన్స్ కూడా మీకు పెంచి చూపిస్తాను. ఇంట్లో ఉండేయనమాట. మనం తాలింపు గింజల్లో వేసుకుంటాం కదా! ఆవాలు, జీలకర్ర, నువ్వులు
వీటన్నిటిని కూడా మనం మైక్రో గ్రెయిన్స్ కింద అయితే ఈజీగా పెంచుకోవచ్చండి. ఆల్రెడీ సాహిత్యరాజు కిచెన్ ఛానల్‌లో అది పోస్ట్ చేశాను వీడియో. మైక్రో గ్రెయిన్స్ ఏ విధంగా పెంచుకోండి. ఒక వెజ్జాల్ టబ్‌లో అయితే గ్రో చేసి పెట్టా అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ ఛానల్‌లోనికి కూడా వెళ్ళి సెర్చ్ చేయొచ్చండి. ఈ విధంగా అయితే టబ్బులనైతే రెడీ చేస్తున్నా అండి. ఇట్లా రెడీ చేసుకున్న వెంటనే మనము సీడ్స్‌నైతే చల్లుకోవచ్చు కానీ వర్షం అయితే పడేలాగుందండి. మరి సీడ్స్ చల్లిన తర్వాత వెంటనే మనకి వర్షం పడిందంటే మాత్రం అవి డిస్టర్బ్ అయిపోయి మనకి తొందరగా మొలకలనేవి రావన్నమాట. అందుకోసమని చెప్పేసి నేను ఈ విధంగా టబ్బులనైతే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత ఒక 2, 3 డేస్ అంటే వర్షాలు తగ్గినాక ఎప్పటికి తగ్గితే అప్పుడైతే వీటిని విత్తనాలైతే చల్లుకుందామని చెప్పేసి ఇవొచ్చేసి వేపాకు మండలండి. వేప చెట్టు కొమ్మలనమాట. ఆ కొమ్మలన్నిటిని కూడా ఒక సైడ్‌కేసి పెట్టాము. అవొచ్చేసి నేను నీమ్ పౌడరు తయారు చేయడానికి ఎండబెట్టాననమాట. వాటిని కూడా వేసేస్తున్నాండి. ఇవన్నీ కూడా కుళ్ళిపోయి మనకి కంపోస్ట్ కింద అయితే రెడీ అవుతాయి. మొక్కలు నాటుకోవడానికి వీలు పడదు కానీ ఇలా కంపోస్ట్ కిచెన్ వేస్ట్ గానీ, ఎండాకులు వేసిన తర్వాత మనము సీడ్స్ అయితే చక్కగా జర్మినేషన్ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా నాకు కనీసం ఒక 6 టబ్బుల దాకా అయితే ఉన్నాయండి. అంటే సిమెంట్ బొచ్చెలు. ఇవి చిన్న చిన్నవి ఎక్కువగా మనం మెంతికూర గ్రో చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఈ విధంగా అయితే అన్ని టబ్బులనైతే రెడీ చేశానండి. రెడీ చేసి ఇక వర్షం పడే మబ్బుల్లాగానే ఉన్నాయని చెప్పేసి ఇంగ ఆ రోజైతే జర్మినేషన్ చేయకుండా ఇవొచ్చేసి ఫర్టిలైజర్ వాటర్ అండి. కూరగాయ తొక్కుల్ని బాగా ఫర్మెంటేషన్ చేసి వాటిని మొక్కలకైతే డైల్యూట్ చేశాను కొన్ని. 1:10 రేషియోలో డైల్యూట్ చేసి వాటినైతే ఈ విధంగా మొక్కలకైతే పోస్తున్నాను. అంటే ఇంక ఈరోజైతే నేను అట సిమెంట్ బొచ్చెల్లో నేను సీడ్స్‌నైతే జర్మినేషన్ చేయలేదండి. ఆ రోజుకి మాత్రం వాటర్‌నే పోసేసి వెళ్ళి వర్షాలు తగ్గిన తర్వాత నేను చూడండి ఆల్మోస్ట్ ఇది 2, 3 ఆ టైంలో ఆహ్, నేను రెడీ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎండ అనేది అసలు లేదనమాట. వర్షం అయితే మళ్ళీ పడేలాగే ఉంది. ఇంక ఇలాంటి టైంలో మనం సీడ్స్ జర్మినేషన్ చేసినా కూడా అవి డిస్టర్బ్ అయిపోయి అంటే మట్టంతా పక్కకెళ్ళిపోయి అవి మనకి జర్మినేట్ అయితే అవ్వవండి. అందుకోసం అని చెప్పేసి మరి వర్షం పడుతుంది కదా! నీళ్లు పోయడం ఎందుకంటే మార్నింగ్ నుంచి అయితే వర్షం పడలేదండి. ఇప్పుడు పడేలాగుందనమాట. అందుకని అది ఫర్టిలైజర్ వాటర్ అయితే ఇచ్చేసానండి. మొత్తానికి చూసారా టబ్బులనైతే ఈ విధంగా రెడీ చేసేసి పెట్టాను. నాకు కనీసం ఒక 5, 6 టబ్బుల దాకా అయితే వచ్చాయండి. ఓకే అండి. ఇదొచ్చేసి 4 డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. అక్కడక్కడ చిన్న చిన్న గడ్డి మొక్కలనమాట. అవే చూపిస్తున్నాను. మార్నింగే వచ్చేసానండి. ఒక 4 డేస్ తర్వాత మంచిగా వర్షాలైతే తగ్గిపోయాయి. ఎండ బాగా కాస్తుందండి. ఇంకా చూడండి ఇవి బాగా డ్రై అయిపోయాయన్నమాట. అంటే 4 డేస్ అయిపోయింది కదా! వర్షాలు పడి అలాగ ఇలాగ మట్టంతా బాగా సెట్ అయిపోయిందండి. ఒక రోజంతా ఎండ వచ్చింది బాగా. ఇప్పుడైతే వీటిని ఇలాగా కదిలిస్తున్నాను. పై మట్టంతా కూడా బాగా టైట్‌గా అయిపోయిందనమాట. వాటర్ పోస్తే ఈజీగానే వచ్చిద్ది కానీ మనం సీడ్స్ జర్మినేషన్ చేయాలి కదా! మళ్ళీ అది వాటర్ పోసేస్తే మళ్ళీ తడి తడిగా ఉంటుందని జెప్పేసి, సీడ్స్ జర్మినేషన్ తర్వాత వాటర్ చల్లుదామని జెప్పేసి కొంచెం మట్టినైతే ఈ విధంగా లూజ్ చేసేసిన తర్వాత, ఇప్పుడు నేనైతే వీటిలో మెంతులనైతే జర్మినేషన్ చేస్తానండి. మెంతులు మనకి ఈజీగా అయితే గ్రో అవుతాయన్నమాట. ఒక టబ్‌లో మెంతుల్ని అలాగే ధనియాలు కొన్ని అలాగైతే జర్మినేషన్ చేస్తాను. ఈ మెంతులొచ్చేసి మనము కిరాణా స్టోర్‌లో తీసుకొచ్చుకుంటాం చూడండి. మనం మామూలుగా కిచెన్‌లోకి సరుకులు తీసుకొచ్చుకుంటాం కదా! అటువంటి కిరాణా స్టోర్‌లో తీసుకొచ్చినటువంటి మెంతులేనండి. చాలా చక్కగానే గ్రో అయితాయి. ఇట్లాగా కొన్ని మెంతులనైతే తీసుకొని ఈవెన్‌గా అయితే టబ్బంతా కూడా ఆ సిమెంట్ బొచ్చంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. స్ప్రెడ్ చేసిన తర్వాత జస్ట్ మనం ఆ సీడ్స్ ఆ మెంతులు ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా పైన మట్టిని కవర్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ నేను కూలర్‌లో కూడా మెంతులు, తోటకూర జర్మినేషన్ అయితే చేశానండి. కొత్తిమీర అవి. పనికిరానిన్ని దాన్ని పక్కన పడేసినటువంటి కూలర్‌లో అయితే నేను ఆకుకూరలనైతే పెంచానండి. చాలా చక్కగానే మెంతులనేవి ఈజీగా గ్రో అవుతాయన్నమాట. మనకి ఫస్ట్ టైమ్ గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైనా, మొక్కలు పెంచడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఒక గుప్పెడు మెంతుల్ని అలాగా పడేసి పైన మట్టి ఏసేసామంటే చాలా ఈజీగా అయితే గ్రో అవుతాయండి. అలాగే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందనమాట. మొక్కలు మనం సీడ్స్ చల్లినప్పుడు మొక్కలవి పెరుగుతున్నాయనుకోండి అదొక ఆనందంగా ఉంటుంది కదా! అలాగా కూలర్‌లో అయితే పనికిరాదని పక్కన పడేసిన కూలర్‌లో కూడా నేను ఈ విధంగా కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్ అంతా కూడా వేసి మొక్కలకి పనికొచ్చేటువంటి ఒక పాట్‌లాగా అయితే రెడీ చేశానండి. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి సెర్చ్ చేయండి. ఈ విధంగా అయితే మెంతులనైతే చల్లుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టబ్‌లోనికి ధనియాలనైతే చల్లుతున్నానండి. కొత్తిమీరని మాత్రం కొంచెం టైం పడుతుందండి. కొత్తిమీర స్లో ప్రాసెస్‌లో జర్మినేషన్ అవుతాయన్నమాట. ఈ ధనియాలొచ్చేసి మనము ఒక్కొక్క ధనియాలుంటాయి చూడండి రౌండ్‌గా అవి 2 బద్దలైతే అవ్వాలనమాట. అలాగా మనం పప్పు గుత్తితో కానీ అట్లాగా క్రష్ చేసుకోవాలనమాట. ఒక గిన్నెతో కానీ క్రష్ చేసుకున్నామంటే ఒక్కొక్క గింజొచ్చేసి మనకి 2 గింజలుగా అయితే అవ్వాలనమాట. అలా వేసుకున్నప్పుడు మాత్రం మనకి ఈజీగా జర్మినేషన్ అవుతాయండి. ఇవి మనము వాటర్‌లో సోక్ చేసి నైట్ అంతా అయినా కానీ మనం జర్మినేషన్ చేయొచ్చండి. లేదంటే
అప్పటికప్పుడు జర్మినేషన్ చేసి వాటర్ స్ప్రే చేస్తున్నా కూడా మనకి మొలకలనేవి వస్తాయండి. చూసారు కదా! ఇదిగోండి ఇలాగ 2 బద్దలైతే అవ్వాలనమాట. ధనియాలని కూడా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేశానండి. వేరొక టబ్‌లోనికి స్ప్రెడ్ చేసేసి ఇంకా ధనియాలు కనిపించకుండా పైన ఇలా మట్టిని కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. వర్షాల తర్వాత చూడండి ఎండ మాత్రం నిప్పులాగా వస్తుందనమాట. పొద్దున్నే ఎండే చూడండి ఎంత ఇదిగా ఉందో బాగా వస్తుందనమాట ఎండనేది. వర్షాలు పడ్డాయి కదా! వర్షాలు అయిపోగానే ఇట్లా ఎండైతే వస్తుందనమాట. ఓకే అండి. ఈ విధంగా అయితే నేను మెంతులు, అలాగే ధనియాలు ఇలాగైతే జర్మినేషన్ అయితే చేశానండి. అన్ని టబ్బుల్లోనికి మెంతులు, ధనియాలయితే జర్మినేషన్ చేసిన తర్వాత అవి కనిపించకుండా మట్టిని వేసేసుకొని కొన్ని వాటర్‌నయితే చల్లుకోవాలండి. మనకి 3 డేస్ కల్లా ఇవి జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతాయి. మెంతులు మాత్రం 3 డేస్ కల్లా మొలకలొస్తాయండి. ధనియాలు మాత్రము 1 వీకు, 10 డేస్ అలా అయితే పడుతుందనమాట. ఓకే అండి. ఈ విధంగా అయితే పనికిరావని పక్కన పడేసినటువంటి ఈ సిమెంట్ బొచ్చెలనయితే నేను ఈ విధంగా గార్డెన్‌కి పనికొచ్చేటువంటి పాట్స్ లాగైతే రెడీ చేసుకున్నానండి. వీటిలో పెద్ద పెద్ద మొక్కలనైతే మనం పెంచలేము కానీ, ఈ విధంగా ఆకుకూరలనైతే చక్కగా పెంచుకోవచ్చండి. మెంతులు చాలా ఈజీగా గ్రో అవుతాయి. మరి ఇన్ని బొచ్చెల్లో ఎందుకు అనుకుంటారేమో, మనము ఒకదాని తర్వాత ఒకటి మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి. అన్నీ ఒకే రోజు హార్వెస్ట్ చేయకపోయినా కానీ గ్రో అయిన తర్వాత. ఓకే అండి. ఇదనమాట వీడియో. గార్డెన్ కోసము ఈ సిమెంట్ బొచ్చెలని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని అయితే మీకు ఈ వీడియోలో చూపించానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి, ఇంకా మన గార్డెన్ డాక్యుమెంట్ ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి ఛానల్‌ని కూడా మీరు సెర్చ్ చేయండి. అలాగే ఈ సిమెంట్ బొచ్చెల్ని గార్డెన్ కోసం నేను ఇలాగ పాట్స్‌లాగా రెడీ చేశాను కదా! ఈ ఆలోచన మీకెలా అనిపించిందని కూడా కామెంట్ సెక్షన్‌లో నాతోటి షేర్ చేసుకోండి. అలాగే ఇంకా పెరుగు బకెట్‌లో చిన్న చిన్నవి ఉంటాయి చూడండి. 1 లీటర్ పెరుగు బకెట్‌లో కూడా నేను నాచు మొక్కలు అవైతే ప్లాంటింగ్ చేశానండి. చక్కగా అవి కూడా గ్రో అవుతున్నాయి. ఇంకా మన ఛానల్‌లో అయితే అన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి. అలాగే పెస్ట్ కంట్రోల్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని, ఆర్గానిక్‌గానే ఫర్టిలైజర్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే గార్డెనింగ్ అనేది మన ఛానల్‌లోనికి వెళ్ళి సెర్చ్ చేయండి. ఓకే అండి. సీడ్స్ అన్ని చల్లేసిన తర్వాత ఈ విధంగా అయితే వాటర్‌నైతే చల్లేసండి. మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీగా ఇలాగ వాటర్‌నైతే చల్లుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి సీడ్స్ అనేవి త్వరగా జర్మినేషన్ అవుతాయండి. ఓకే అండి. జర్మినేషన్ చేసిన మూడో రోజుకే చూడండి చక్కగా ఈ విధంగా అయితే మొలకలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఓకే అండి. ఈ విధంగా అయితే మనము పనికిరావని పక్కన పడేసేటువంటి సిమెంట్ పనికి వాడినటువంటి బొచ్చ కూడా చక్కగా ఆకుకూరలనైతే గ్రో చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.